యువత ఆలోచనలకు ఏఐ తోడైతే ఎన్నో అద్భుతాలు సృష్టించగలరు. కావలసిందల్లా సరైన వేదిక. ప్రతిభను ప్రదర్శించడంలో నేటి తరం యువత ముందుంటోంది. అలాంటి ప్రదర్శనలకు వేదికైంది విజయవాడలోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన హ్యాకథాన్. ఏఐ ఆధారిత ప్రాజెక్టులతో విద్యార్థులు ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టారు. వాటి ప్రత్యేకతలేంటో ఈ కథనంలో చూద్దాం. ఉద్యోగాల ఒత్తిడిలో చాలా మంది మహిళలకు వంట చేసే తీరికే ఉండడం లేదు. ఈ సమస్యకు పరిష్కారంగా మీల్ బోట్ అనే ఆటోమేటిక్ కుకింగ్ సిస్టమ్ ను అందుబాటులోకి తెచ్చారు తాడేపల్లిగూడెంకు చెందిన శ్రీవాసవి ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులు. ఇది తక్కువ సమయంలోనే చకచకా వంట పూర్తి చేస్తుందని చెబుతున్నారు. వంటకు కావాల్సిన వస్తువులను బౌల్స్ లో వేస్తే చాలు, అదే ఫైనల్ వంట రెడీ చేసి ఇస్తుంది. మనకి ఈ మధ్య డైలీ లైఫ్ చాలా బిజీగా అయిపోయింది. మనకి కుకింగ్ అనేది చాలా కష్టంగా ఉంది. సో ఈ ప్రాబ్లమ్ ని ఓవర్కమ్ చేసి మనం ఈజీగా ఒక ట్యాప్, మన ఫింగర్ తో ఒక ట్యాప్ చేస్తే కుకింగ్ అంతా కంప్లీట్ అయ్యేలా మేము ఒక ఆటోమేటిక్ కుకింగ్ సిస్టమ్ ని బిల్డ్ చేసాము. దీంట్లో వచ్చేసి మనం జస్ట్ మన మొబైల్లో బ్లూటూత్ ద్వారా ఒక కమాండ్ ఇచ్చి ఇక్కడ కంప్లీట్ కుకింగ్ ప్రాసెస్ అనేది మనం మానిటర్ చేయొచ్చు. ఒకసారి కుకింగ్ అంతా అయిపోయిన తర్వాత మనకి బజర్ తో ఒక ఇండికేషన్ ఇస్తుంది. ఇండక్షన్ స్టవ్ అనేది కూడా ఆఫ్ అయిపోతుంది. జస్ట్ మనం అలా వెళ్ళి మన ఫుడ్ సర్వ్ చేసుకుని తినేయడమే. ఈ కుకింగ్ సిస్టమ్ ద్వారా మనకి చాలా టైం అండ్ ఎఫర్ట్ సేవ్ అవుతుంది. మా సిస్టమ్ లో స్పెషాలిటీ ఆటోమేషన్ మాత్రమే కాదు, ప్రాక్టికాలిటీ. మన ఇంట్లోనే ఆటోమేటిక్ గా కుకింగ్ చేసుకోవడానికే ఈ ప్రాజెక్ట్. దీనికోసం మాకు 5000 ఖర్చు అయింది. మెయిన్ కంట్రోలర్ వచ్చేసి ఆర్డినో యూనో యూస్ చేసాము. నెక్స్ట్ ఇక్కడ ఈ బౌల్స్ ఇలా టిల్ట్ అవ్వడానికి MG996 అనే ఒక సర్వో మోటార్ యూస్ చేసాము. అండ్ ఒక 2 DC గేర్ మోటార్స్, ఒకటి స్టిర్రింగ్ కలపడానికి, ఇంకొకటి ఆ బౌల్స్ పొజిషన్ లో పెట్టడానికి ర్యాక్ అండ్ పినియన్ కోసం యూస్ చేసాము. అండ్ మనకి సౌండ్ వినిపించడానికి బజర్, కనిపించడానికి LCD, ఈ స్టిర్రింగ్ కంట్రోల్ చేయడానికి ఒక స్విచ్, పవర్ కోసం ఒక అడాప్టర్. సైబర్ నేరాలు రోజురోజుకి ఎక్కువవుతున్నాయి. వీటిని కట్టడి చేసేందుకు సరికొత్త యాప్ రూపొందించారు అమృతసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాల విద్యార్థినీలు. వ్యక్తిగత డేటా చోరీకి గురైనా, ఫోన్ హ్యాక్ చేసినా 10 సెకండ్లలోనే ఈ యాప్ ద్వారా ఆ నెంబర్ బ్లాక్ చేయవచ్చని చెబుతున్నారు. ఏఐ సాంకేతికత ఉపయోగించి ఈ డేటా గార్డెక్స్ యాప్ ను రూపొందించామని అంటున్నారు. సైబర్స్ ఈ మధ్య సైబర్ క్యామ్స్ అనేవి ఎక్కువైపోతున్నాయి కాబట్టి మేము ఒక యాప్ అనేది డెవలప్ చేసాం. దాన్ని ఇప్పుడే కంట్రోల్ చేయడానికి ఫోన్స్లో ఉన్న డేటాని హ్యాక్ చేయడం, ఫోన్స్లో ఉన్న ఫొటోస్ని, పర్సనల్ డేటాని హ్యాక్ చేసి బ్లాక్మెయిల్ చేయడం, ఇలాంటి స్కామ్స్ అనేవి జరుగుతున్నాయి కాబట్టి ఒక డెవలప్మెంట్ అనేది చేసాము. సో ఇది ఎలా వర్క్ అయ్యిందంటే, ఇప్పుడు ఒక డేటా గార్డెక్స్ అనే ఒక యాప్తో ఫోన్ అనేది హ్యాక్ అవుతుంది అనేది ఒక స్కామ్ వచ్చింది కదా. సో దానికోసం ఏంటంటే ఒక 10 సెకండ్స్ అనేది కాల్ వస్తుంది. సో 10 సెకండ్స్ మన యూజర్ అనే వాళ్ళు మాట్లాడినప్పుడు ఈ 10 సెకండ్స్లోని ఏఐ అనేది ప్రెడిక్ట్ చేసి, అంటే వాళ్ళు ఒక స్కామా లేదా నార్మల్ పీపుల్ గానే మాట్లాడుతున్నారా అని డిటెక్ట్ చేసి ఒక 10 సెకండ్స్ లోనే కాల్ అనేది కట్ చేసి అది బ్లాక్ చేసేసిద్ది అనమాట. సో దానివల్ల ఏంటంటే మన ఫోన్స్ అనేవి హ్యాక్ అవ్వకుండా, మన పర్సనల్ డేటా అనేది మన దగ్గర నుంచి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా సేఫ్ గా ఉంటుంది. అండ్ పర్ఫెక్ట్ కోడ్ అనేది బ్యాక్ సైడ్ రన్ అయ్యి ముందు అనేది మనకు ఒక క్లికింగ్ సిస్టమ్స్ అవన్నీ నీట్ గా రావడానికి, ఒక పర్ఫెక్ట్ స్ట్రక్చర్ రావడానికి ఈ ఏఐ టూల్స్ అనేవి యూజ్ చేసి ఈ డేటా గార్డెక్స్ అనేది ఒక యాప్ అనేది ఇంట్రడ్యూస్ చేసాం అనమాట. టెక్నాలజీ పెరుగుతుండటంతో సైబర్ మోసాలు కట్టడి చేసేందుకు మరొక యాప్ ని ఆవిష్కరించారు హైదరాబాద్ కి చెందిన వర్తమాన్ కాలేజ్ విద్యార్థులు. పెద్ద పెద్ద కంపెనీల డేటా కూడా హ్యాకర్ల చేతికి వెళ్తోంది. బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా ఈ డేటా చోరీకి అడ్డుకట్ట వేయవచ్చని అంటున్నారు. ఓపెన్ సోర్స్ ద్వారా ఈ యాప్ ని రూపొందించామని విద్యార్థులు చెబుతున్నారు. మేము బ్లాక్ చైన్ అండ్ సైబర్ సెక్యూరిటీ డొమైన్ నుంచి ఒక రియల్ వరల్డ్ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసి ఒక ఇన్బిల్ట్ సిస్టమ్ ని రెడీ చేసుకుని తీసుకుని వచ్చాం. ఆ రియల్ వరల్డ్ ప్రాబ్లమ్ ఏంటంటే DDoS సైబర్ అటాక్ సిస్టమ్ నుంచి ఇప్పుడు జరుగుతున్న సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ అండ్ వెబ్ అప్లికేషన్స్ ని ఎలా ఓవర్కమ్ చేయొచ్చు అలాంటి అటాక్స్ నుంచి అని మేము ఒక సొల్యూషన్ తీసుకుని వచ్చాం యూజింగ్ బ్లాక్ చైన్. అమెజాన్, గూగుల్ కంపెనీ వరకు వాళ్ళు చాలా పెద్ద వెబ్ సర్వర్స్ అండ్ వెబ్ ఆర్కిటెక్చర్ వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉంటారు. బట్ ఇంత ఆర్కిటెక్చర్ ఉండి కూడా చాలా సైబర్ అటాక్స్ కి సర్వర్స్ గురవుతూ ఉంటాయి. XGBoost ఫీచర్ క్లాసిఫికేషన్స్ తోటి చేసాం. IP అడ్రసెస్ అండ్ పుట్ అండ్ అవుట్పుట్ యొక్క క్లాసిఫికేషన్స్ నుంచి బైనరీ క్లాసిఫికేషన్, 4 క్లాస్ మాడిఫైర్, మల్టీ క్లాస్ మాడిఫైర్ నుంచి 3 మోడల్స్ కలిపి
చేసి ఈ మోడల్ని బిల్డ్ చేసాం. దీనివల్ల ఇంత హై యాక్యురేట్గా ఇది మోడల్ వర్క్ అవుతుంది. ఇలాంటి అటాక్స్ అయినప్పుడు సైబర్ క్రైమ్ వాళ్ళకి కానీ ఆర్ కంపెనీస్ కానీ వాటి నుంచి డేటా అనేది ఎక్కడి నుంచి ఐపీ అడ్రస్ నుంచి వస్తుంది, ఏ టైం వస్తుంది, ఆ డేటా ప్యాకెట్ సైజ్ ఎంత ఉంది, నెట్వర్క్ సైజ్ ఎంత ఉంది, ఈ ప్రతి ఒక్క లెడ్జర్ అనేది స్టోర్ చేసి పెడుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే కంపెనీస్ కానీ సైబర్ క్రైమ్ వాళ్ళకి యూజ్ అవుతుంది. రోడ్డు ప్రమాదాల నివారణకు రక్షక నేత్ర యాప్ రూపొందించారు హైదరాబాద్కి చెందిన విద్యార్థులు. ఎక్కడైనా రోడ్డు ప్రమాదం జరిగితే 10 కిలోమీటర్ల పరిధిలో వెనక ఉన్న వాహనాలకు సిగ్నల్ వెళ్లేలా ఈ యాప్ పనిచేస్తుంది. తద్వారా క్షణాల వ్యవధిలోనే టోల్ కి సమాచారం అందేలా యాప్ రూపకల్పన చేశారు. అదే సమయంలో వీలైనంత త్వరగా పోలీసులు, ఫైర్ సిబ్బంది చేరుకునే వీలుంటుందని అంటున్నారు. మరీ ముఖ్యంగా మంచు కురిసే సమయంలో ఎదురు వచ్చే వాహనాలు తెలుసుకోవడానికి ఈ యాప్ ఉపయోగపడుతుందని చెబుతున్నారు. ఆ ప్రాజెక్ట్ రక్షక్ నేత్ర జనరల్ గా హైవేస్ లో పొగమంచు అనేది ఎక్కువ ఉంటుంది. సో ఒక కార్ అనేది యాక్సిడెంట్ కి గురైన తర్వాత అక్కడ కార్ ఉందా లేదా అనేది మనకు తెలియదు. ఎందుకు? పొగమంచు వల్ల మనకి ఏమీ కనిపించదు. సో దట్ మళ్ళీ మనకి క్రాష్ కొలిజన్స్ అనేది అవుతూ ఉంటాయి, క్రాష్ యాక్సిడెంట్స్ అనేది. వాటిని ఓవర్కమ్ చేయడానికి మేము ఈ ప్రాజెక్ట్ ని రూపొందించాము. 2 వెహికల్స్ ఉంటాయి, సోర్స్ వెహికల్ అండ్ డెస్టినేషన్ వెహికల్. ఇక్కడ సోర్స్ వెహికల్ లో మనకి యాక్సిడెంట్ కి గురైన వెహికల్ ఇక్కడ యాక్సిడెంట్ కి గురవగానే వెనకాల ఉన్న 2 to 10 కిలోమీటర్స్ రేంజ్ వరకు ఉన్న అన్ని ప్రతి వెహికల్స్ కి సిగ్నల్ ని పంపిస్తుంది. అప్పుడు వెనకాల ఉన్న డ్రైవర్స్ అలర్ట్ అవుతారు. ఒకవేళ కార్లో మ్యూజిక్ సిస్టమ్ ఆన్ లో ఉండి హై సౌండ్ లో ఉన్నా కూడా ఒక బజర్ సిస్టమ్ ని అమర్చడం జరిగింది. సో దట్ మనకి అలారం మోగి డ్రైవర్ అనేది తెలుసుకుంటాడు ఇలా యాక్సిడెంట్ జరిగింది అని. అలాగే జీపీఎస్ మాడ్యూల్ అమర్చడం వల్ల మనకి ఎంత డిస్టెన్స్ ఉంది అండ్ ఏ డైరెక్షన్ లో ఉంది అనేది కూడా తెలుస్తుంది. మేము దానికి మోషన్ సెన్సర్ MPU 6050 యూజ్ చేసాము. జీపీఎస్ GSM 60, వైర్లెస్ మాడ్యూల్ NRF 24L01. ఇదేంటి అంటే ఇంటర్నెట్ లేకుండా కూడా వర్క్ అవుతుంది. మేము వ్యవసాయ రంగంలో ఇప్పటికే ఏఐతో చాలా యంత్రాలే అందుబాటులో ఉన్నాయి. రైతులకు ఉపయోగపడే స్మార్ట్ కోకో లీఫ్ షట్టర్ మిషన్ రూపొందించారు తాడేపల్లిగూడెంకు చెందిన విద్యార్థులు. ఈ మిషన్ తో పొలాల్లో ఎండిన ఆకులు, గడ్డి, చిన్నపాటి మొక్కలను చిన్న ముక్కలుగా చేయవచ్చని చెబుతున్నారు ఆవిష్కర్తలు. తక్కువ సమయంలోనే ఇవి భూమిలో కలిసిపోతాయని అంటున్నారు. ఈ యంత్రాన్ని ఓ యాప్ సాయంతో ఫోన్ ద్వారానే కంట్రోల్ చేయవచ్చని విద్యార్థులు చెబుతున్నారు. ఈ స్మార్ట్ కోకోలీఫ్ షట్టర్ మిషన్ అనేది మనకి దగ్గర 4,000 నుంచి 5,000 మధ్యలోనే తయారవుతుంది. మెయిన్గా వచ్చేసి కోకో పొలంలో ఉన్న ఎండిపోయిన ఆకుల్ని చిన్న చిన్న ముక్కల కింద కన్వర్ట్ చేసి భూమిలో కలిసిపోవడానికి, ఆకుతో పోలిస్తే ఈ చిన్న చిన్న ముక్కలు అనేది గమ్మునుగా భూమిలో కలిసిపోద్ది. 6 నెలలు అవ్వాల్సిన డీకంపోజిషన్ ప్రాసెస్ అనేది 1-2 మంత్స్లోనే కంప్లీట్ అయిపోతుంది. ఈ మిషన్ ఏంటంటే రైతు స్మార్ట్ ఫోన్లో ఒక యాప్ ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు. రైతు పొలంలో ఎక్కడో ఒక చోట ఉండి మొత్తం ఈ పనిని ఒక 2-3 గంటల్లోనే కంప్లీట్ చేసొచ్చు. సో దీంట్లో మెయిన్ ఏంటంటే ESP32 ఒక మైక్రో కంట్రోల్ ఉంటుంది. ఇది మొత్తం ఈ మిషన్ యొక్క పనితీరుని ఇది చూసుకుంటుంది. అలాగే బ్యాటరీ యూజ్ చేసాం. మొత్తం ఈ మిషన్ కావాల్సిన పవర్ సప్లై అందిస్తూ ఉంటుంది. దీంట్లో ఏంటంటే ఒక చాపింగ్ మోటార్ యూజ్ చేసాం. ఈ మోటార్ ఏంటంటే ఆ ఆకుల్ని కట్ చేయడానికి ఎక్కువ స్పీడ్తో తిరుగుతూ ఉంటుంది. అలాగే ఈ మిషన్ కదలడానికి 4 గేర్ మోటార్లు యూజ్ చేసాం. దీనివల్ల ఏమంటే మిషన్ ముందుగా వెనక కదులుతాకి యూజ్ అవుతుంది. ప్రోటీన్ బేస్డ్ స్ట్రక్చర్ ని గుర్తించేలా క్లాసికల్, క్వాంటమ్ కంప్యూటింగ్ పద్ధతుల యాప్ ని రూపొందించారు శ్రీకాకుళం IIIT విద్యార్థులు. దీంతో ఏదైనా వైరస్ ఎదుర్కోవడానికి తక్కువ సమయంలోనే వ్యాక్సిన్లు తయారు చేయవచ్చని చెబుతున్నారు. ఇది భవిష్యత్తు తరాల వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని విద్యార్థులు అంటున్నారు. ప్రోటీన్ యొక్క బేస్ స్ట్రక్చర్ని తెలుసుకోవడానికి కోసం క్వాంటమ్ కంప్యూటింగ్ని యూజ్ చేసి కొత్త అప్రోచ్ అనేది తీసుకొచ్చి చేసామన్నమాట. కరోనాకి వ్యాక్సిన్ కనిపెట్టడానికి మనకు సుమారు 2.5 ఏళ్ళు పట్టింది. ఎందుకు అంటే మనకు ప్రోటీన్ యొక్క బేస్ స్ట్రక్చర్ అనేది తెలియకపోవడం వల్ల. ప్రోటీన్ యొక్క బేస్ స్ట్రక్చర్ మనకు తెలిసింది అంటే ఎటువంటి యొక్క కరోనానే కాదు, ఎటువంటి మహమ్మారికైనా, ఎటువంటి రోగానికైనా లేదా కొత్త డ్రగ్ కనిపెట్టాలన్నా మనం 1-2 రోజుల్లో ఈజీగా కనిపెట్టవచ్చు. సో ఇది మేము బిల్డ్ చేసిన క్వాంటమ్ సర్క్యూట్ IBM కిస్కిట్ లైబ్రరీ యూజ్ చేసి దీన్ని తీసుకొచ్చాము. డీప్ లెర్నింగ్ కోసం వచ్చేసి మేము పైథాన్ లాంగ్వేజ్ అనేది యూజ్ చేసాం. క్యూబిట్ మాత్రమే యూజ్ చేస్తున్నాం. చాలా తక్కువ, అంటే 10 కన్నా తక్కువ క్యూబిట్స్ తోనే ఈ అవుట్పుట్ అనేది మేము తీసుకురావడం జరిగింది. మేము ఇక్కడ తీసుకుంది చాలా చిన్న మాలిక్యూల్ తీసుకున్నాము. సో మనం రియల్ లైఫ్ లో పెద్ద మాలిక్యూల్ తీసుకొని చేస్తే మనకి మెడికల్ ఫీల్డ్ లో, బయోమెడికల్ దాంట్లో మనకి చాలా మంచి ఉపయోగం అనేది జరుగుతుంది. మనకి ఇలాంటి ఎన్నో ఆవిష్కరణలకు వేదికయ్యింది విజయవాడలోని పొట్టి శ్రీరాములు చలవాది మల్లికార్జునరావు ఇంజనీరింగ్ కళాశాల. కాలేజీలో జరిగిన హ్యాకథాన్లో వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు హాజరై అనేక ప్రాజెక్టులను ప్రదర్శించారు.